ఒరే చించాంగ్, నన్నేంట్రా ఎలా కట్టేశావు? పార్టీలో ఉంటది లైబు, ఎవరూ చెయ్యట్లేదు సబ్స్క్రైబ్. అదేంట్రా, మొన్నే కదా చెట్టెక్కి మరి 3 మిలియన్ తెప్పించాను. షర్టు లోపల వేసుకుంటారు బనియన్. ఐ వాంట్ 4 మిలియన్. ఆశకి హద్దు ఉండాలి, సిగ్గు ఉండాలి. సర్లే, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీరా. నోకు లైక్ షేరు నొక్కమని చెప్పు. నేను చెప్పనురా. చెప్పకపోతే సబ్స్క్రైబ్ నోటు పెంచేస్తా నీ కింద హీటు. వద్దు అడుగుతున్నా. ఇదిగో ఫ్యాన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మిలియన్ చేసినందుకు థ్యాంక్స్. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ నొక్కండి. అప్పుడు మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అలాగే వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ కొట్టండి, ఎందుకు నచ్చిందో కమెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ ని కూడా నవ్వించాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, చెప్పాను కదా రే. ఇల్లు వచ్చింది, అందరూ సామాన్లు పట్టుకొని దిగండి. లక్ష్మి, ఆ పిండి వంటల క్యారేజీలన్నీ జాగ్రత్తగా తీయి, లేకపోతే గోరగాడు వ్యాన్ తో పాటు అవి కూడా పట్టుకెళ్ళిపోతాడు. ఫ్రీగా నా బండిలో ఏం దూరం వచ్చారు, ఒక్క బాక్స్ ఇస్తే మీ సొమ్మేం పోద్దంట. పోతాది, మా జంతికలో పోతాయి. ఇవన్నీ మా అత్తోరింటి పిండి వంటలు, కావాలంటే నువ్వు వెళ్ళి మీ అత్తోరింట్లో అడుక్కో. అడక్క కేరళ వాళ్ళని అడగాలి. ఏది తిన్నా కొబ్బరి ఉండ తిన్నట్టే ఉంటది. సర్లే, అయ్యే తిను. ఇంక నువ్వు లాగిచ్చారా? ఏంటి లాగిచ్చేది? వెనకాల ఉన్న లగేజ్ ఎక్కడ పెట్టాలి? ఓ, ఈ ఒకటి ఉన్నాయి కదా. మనోగడు రూమ్ లో పెట్టారా? ముగ్గురు కలిసి అక్కడే ఉంటారు. చీ నాన్నగారు. చీయని నువ్వు అంటున్నావేంట్రా? నీతో ఉండడానికి అవి అనాలి. అయినా అంకుల్, యానిమల్స్ అలా 4 గోడల మధ్య బంధించకూడదు అంకుల్. అలా ఫ్రీగా నేచర్కి వదిలేయాలి. పొదుక్కి అంత గాలి తగిలితే అంత పాలిస్తాయి. నా మాటిని ఇంటి బయట కట్టేయండి. ఆలి పెరట్లోనే ఈలి పెరట్లోనో మొక్కలు తింటూ హ్యాపీగా పాలిస్తాయి. గుడ్ ఐడియా. ఏంటి వంటగదిలో సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి? కొంపదీసి దొంగలు పడ్డారా? చూస్తుంటే అలాగే ఉంది. ఇంట్లో పడింది దొంగ కాదు మరి ఓ పెద్ద సైజు పందికొక్కు. పదండి పట్టుకుందాం. అమ్మ దీనమ్మ, వస్తే పొట్ట కొడుకు పొట్టి పంకజం. అమ్మ బాబోయ్, మీరెప్పుడు ఊడిపడ్డారు? నువ్వు కర్ర కిటికీ బొక్కలో ఎట్టక ముందే ఊడిపడ్డామే. అయినా అంత తొందర ఎందుకురా మీకు? వెళ్ళి 10 రోజులు అయింది కదా, ఇంకో 4 రోజులు ఉండరావచ్చు కదా. ఏ ఈ గ్యాప్ లో మా ఇల్లు అంతా ఊడ్చేద్దామనా? ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదు? అది దొంగతనం ఎలా అవుతుందమ్మా? రోజు లక్ష్మిని అడిగి సామాన్లు పట్టుకెళ్లేదాన్ని. మరి ఇప్పుడు ఇంట్లో లక్ష్మి లేదు కదా, అందుకే కిటికీలో కర్ర ఎట్టి సామాన్లు నేనే తీసుకుంటున్నాను. సామాన్లు వాడకపోతే పురుగు పట్టేదు, అందుకే నేను వాడేస్తున్నాను. ఓ రకంగా చెప్పాలంటే మీకు హెల్పే చేస్తున్నాను. ఆహా, చేసావులే బోడీ హెల్ప్. ఒరే మను, ఊరెళ్లే ముందు కిటికీ మీద కొత్త కట్టరే ఆరేసాను రా, అది కూడా దొబ్బేసిందంటావా? నాన్నగారు, మీరు కూడా డ్రైవర్ వాడతారా? మేము ఊరెళ్లే ముందు కిటికీ మీద మా నాన్నగారు కొత్త డ్రైవర్ ఆరేశారంట, మర్యాదగా తిరిగిచ్చాయి. ఇంకెక్కడ కడ్రాయరు? దాంతో మా పంజాగాడికి 4 కడ్రాయర్లు కుట్టేశాను. మా నాన్నగారు కొనకు కొత్త కడ్రాయర్ కొనుక్కుని వాడదాం అనుకుంటే దాన్ని కూడా దొబ్బేస్తావా? సిగ్గు ఉండాలే, పిగ్గు మొక్కం దానా. రేయ్, సిగ్గు పిగ్గు అన్నావంటే మొగ్గలేంచి మరీ కొడతాను. నువ్వు కొడితే నేను పడతాను అనుకుంటున్నావు అయితే? గుండు గీకేస్తాను. అసలు ఈ కాలనీలోనే నీకెవరు అరివివ్వద్దని అరిసి మరీ చెప్తాను. ఇంకోసారి ఉప్పులు పప్పులు అంటూ మా ఇంటికి వచ్చావనుకో, డెప్ప డెకాషన్ అయిపోద్ది. వెళ్ళిపడికే. అంకుల్, ఏం చేస్తున్నారు? అత్త ఆకు కోడలు చాకు అని కొత్త సీరియల్ వస్తుంటే చూస్తున్నాను. సూపర్ ఉంది. ఇంకో 2 గంటలు ఆగండి. రాత్రికి రారా కరాటీ వేరా సీరియల్ కూడా వస్తుంది, అది కూడా చూతురు. ఓహో, ఆ సీరియల్ కూడా బాగుంటది ఎట్రా? బాగుపడే లక్షణం ఒక్కటి లేదు అంకుల్ మీకు. ఏమైందిరా? ఇప్పుడు మనం ఎవరం? మిల్క్ మ్యాన్. రాత్రి త్వరగా పడుకుంటేనే పొద్దున్న తొందరగా లెగిసి పాలు పితకగలం. లేట్ అయింది అనుకోండి, గేదెలు అలిగేసి పాలు సరిగ్గా ఇవ్వవు. అందుకే ఇప్పుడే పడుకోండి, ఉదయాన్నే 6 గంటలకు అలారం పెట్టుకొని లేవండి. ఏంటి, ఉంటాను, బాయ్. అంకుల్ అంకుల్, ఏంట్రా అప్పుడే 6 అయిపోయిందా? 6 ఒక 16 అవుద్దా? లేవండి. వస్తున్నాను. ఏంటలా పాస్మాన్తో వచ్చేస్తారా?
వెళ్ళి బ్రష్ చేసుకొని రండి. పాలు తాగడానికి బ్రష్ చేయాలి గాని పెతకడానికి ఎందుకురా? పదా. వచ్చేసాం చూసారా అంకుల్, బుజ్జి మండలు పాలిద్దామని అంత తహతహలు ఆడిపోతున్నాయో. ఇదిగోండి పెద్దవాళ్ళు, ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి. మన బిజినెస్ 3 చెంబులు 6 పాల క్యాన్లతో కలకల్లా ఆడిపోవాలని కోరుకుంటున్నాను. పొదిగేది ఏంటమ్మా సిగ్గా? పొదుగు దాచేసావు. మేము ఇప్పుడు పాలు పితకాలి, పొదుగివ్వు. పొదిగేదే? పొదిగేది? ఓ పాపం హోమ్ సిక్ అనుకుంటా అంకుల్, సిగ్గుపడుతుంది. అదండి ఇంకో గేదెని అడుగుదాం. ఆ, నువ్వేం సిగ్గుపడకుండా పాలిచ్చేయే. ఒరే దీనికి పొదుగులేదేంట్రా? ఏంటి పొదుగు లేదా? వాట్ ఈస్ దిస్ విడ్డూరం అంకుల్? ఈ 2 గేదెలకి పొదుగులు లేవేంటి? దారిలో ఎక్కడైనా పడిపోయి అంటారా? ఒరే తెంగర మాలోకం, పొదుగు లేదంటే అది గేదె కాదురా, దున్నపోతని అర్థం. ఏంటి దొన్నపోతా? దున్నపోతేరా దున్నపోతు. నువ్వు గేదెలను అనుకుని దున్నపోతులను ఎక్కిచ్చావు. అంటే ఎవరైనా చూస్తారేమో అని కంగారులో గేదెలను అనుకుని వీటిని ఎక్కించుకుంటాను అంకుల్. ఏం పర్లేదు, వెళ్ళి ఎక్స్చేంజ్ చేద్దాం. నీ మళ్ళీ ఇప్పుడు ఈ మార్చడానికి రాజమండ్రి వెళ్ళాలా? ఛీ, అయినా నేను నమ్ముకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. నీతో పెట్టుకుంటే ప్రతి బిజినెస్ బొక్కే. హ, నేను కన్న కళ్ళన్నీ పాలు కారిపోయే. ఏం కారలేదు, నాకు ఇప్పుడే ఒక ఫెంటాస్టిక్ ఐడియా వచ్చింది. ఏంటి ఇట్లు పేడ తీసి పెడకలు అమ్మడమా? కాదు, పాలే అమ్మడం. జనరల్ గా మనం టీవీలో యాడ్లు చూసినప్పుడు హీరోలు హీరోయిన్లు సబ్బులు షాంపూలు యాడ్లో కనిపిస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి అలా వాడతారేటి. సో మనం కూడా అంతే, ఈ దున్నపోతుల్ని గేదెలని నమ్మించి బయట నుంచి తక్కువ రేటుకి పాలు తెచ్చి ఇక్కడ జస్ట్ అలా పితుకుతున్న ట్యాక్ చేసి బయట ఎక్కువ రేటుకి అమ్మేద్దాం అంకుల్. ఇదంతా వర్కౌట్ అవుద్ది అంటావారా? వర్కౌట్ అవుద్ది అంకుల్, నన్ను నమ్మండి. నేను ఇప్పుడే పక్కీదులో ఉన్న పాల షాప్కి వెళ్ళి ఒక 2 ట్రేలు పాల ప్యాకెట్లు తెచ్చేద్దాం. అవి ఇక్కడ క్యాన్లో వేసేసి పితికినట్టే అమ్మేద్దాం. సరేరా. మీరు ఈ లోపు ఆ దున్నపోతు దగ్గర కూర్చొని పితుకుతున్న ట్యాక్ చేయండి, ఓకేనా? బాబాయ్ పాల ప్యాకెట్ ఎంత? 1/2 లీటర్ 30 రూపాయలు. అంటే లీటర్ 60 రూపాయలు. మనం అందులో కొంచెం నీళ్లు కలిపి 90 రూపాయలు అమ్మేచ్చు. నాకు 2 ట్రేలు కావాలి బాబాయ్, ఇచ్చే. ఏంటి జగన్నాథం గారు, కొత్తగా గేదెలు పెంచుతున్నట్టున్నారు? ఇది పెంపకం కాదండి, వ్యాపారం. కొత్తగా పాల వ్యాపారం స్టార్ట్ చేశాం కదా. ఈ మధ్యన మనం వాడే పాలన్నీ పౌడర్ పాలేనండి, కల్తీవి. అదే మా దగ్గర అనుకోండి, ఫ్రెష్ గా అప్పటికప్పుడు పితికి ఇచ్చేస్తాం. ఓహో, ఇదేదో బాగుంది. అయితే నాకు 1 లీటర్ ఇవ్వండి, ట్రై చేసి చూస్తాను. ఒరే గోరా, అంకుల్ గారికి లీటర్ పాలండి ఇవ్వి. ఓకే ఓకే, లీటర్ ఫ్రెష్ గా పితికిన పాలు. ఇదిగోండి సార్. అబ్బా, ఒరిజినల్ గేదె పాల్లా ఉన్నాయే. గేదె పాలే. ఇదిగోండి రామారావు గారు, మా దగ్గర కొన్న పాలు నచ్చాయంటే మీరు రోజు మా దగ్గర కొనాలి. మీ పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి కూడా చెప్పండి. సరే సరే. Few moments later. ఏమండి జగన్నాథం గారు, రామారావు గారికి పాలు వేసారంట కదా, ఆయన అద్భుతంగా ఉన్నాయంటున్నాడు. మా అక్కడో లీటర్ ఫ్రెష్ గేదె పాలు ఇవ్వండి. ఇస్తున్నా. రే గోరా, లీటర్ గేదె పాలు. అబ్బా భలే వర్కౌట్ అయిందిరా గోరా నీ ఐడియా. ఈ ఒక్కరోజే ఆల్మోస్ట్ మన కాలనీలో సగం మంది మన దగ్గర పాల్గొన్నారు. ఈ వ్యాపారం ఇదే రేంజ్ లో కొనసాగిందంటే త్వరలోనే పిసినిగొట్టు డైరీ పెట్టేస్తాంరా. నా కళ నెరవేరిపోతుంది. అంకుల్ ముందుగానే బాటిల్లో పాలు నింపేసాను. కస్టమర్లు ఎవరైనా వచ్చి అడిగితే వెంటనే ఇచ్చేయడమే. ఏంటి జగన్నాథం గారు, 1 లీటర్ పాలు ఇవ్వండి. ఇదిగో బాబు. మీ దగ్గర ఫ్రెష్ పాలు దొరుకుతాయంట కదా? అవును, ఫ్రెష్ అంటే మామూలు ఫ్రెష్ కాదు, డైరెక్ట్ పొదుగు నుండి తాగినట్టు ఉంటది. అవునా? అలా అయితే ఐ వాంట్ టు సీ ఇట్. నా కళ్ళ ముందే పెతకండి. అలా ఎలా కుదురుతుంది? కుదరదు. ఎందుకు కుదరదు? అలాగైతే మీ పాలల్లో ఏదో తేడా ఉంది. తేడా లేదు. నువ్వు పాలు పెతకడమే కదా చూడాలి. అవును. నాతో రా, చూపిస్తా. ఒరే గోరా, అంకుల్ వైఫ్ హియర్, గోరా ఈస్ హియర్. ఇదిగో నువ్వు అడిగిన గేది, అదేమో దాని పొదుగు. గేది నల్లగా ఉంది, పొదుగేంటి తెల్లగా ఉంది? ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంది, మరి నీకు పాలు తెల్లగా రావాలి కదా. అయితే ఓకే.
ఇక చూడు పిండిస్తున్నా. అదేంటి సౌండ్ వస్తుంది కానీ పాలు రావట్లేదు? పొద్దున్నంతా పితికేహా, ఇంకా బ్లాడర్ లో గాలి తెప్పించి పాలుంటాయి. ఓ ఐసి, మీ లాజిక్ కరెక్ట్ గానే ఉంది. అయితే మీ పాలు కూడా కరెక్ట్ గానే ఉంటాయి. ఓ లీటర్ ఇచ్చేయండి. ఇదిగా ఎంత? జస్ట్ 100 రూపీస్. అదేంటి అక్కడ లీటర్ 90 అని రాశారు కదా? మరి నేను పిసినగట్టు ఫార్మ్స్ లోకి రానిచ్చాం కదా, మా గేదెలు ఫ్రీగా చూసేస్తావేటి, అందుకే 10 రూపాయలు ఎంట్రీ టికెట్. ఐ లైక్ దిస్. ఇదిగో 100. థ్యాంక్ యూ. అబ్బా ఏంటయ్యా నీ బాధ? ఇందా నుంచి బుర్ర తినేస్తున్నావు. ఏయో పెద్ద క్వాలిటీ పాలు అన్నారు కదండి, నొరగలేదేంటి? ఏంటి అంకుల్, ఏంటి అక్కడ ప్రాబ్లం ఏంటి? వీడికి పాలలో నొరక కావాలంటరా. బస్ అంతేనా? బాబు ఆ బాటిల్ ఎలాగి? ఇదిగో తీసుకో. ఈ మాత్రం నొర సరిపోద్దా ఇంకొంచెం అయినా? ఏంటేసేది? అదే నొరగ పాలు ఫ్రెష్ గా ఇప్పుడే పితికాం. సరిపోద్దులే, ఇదిగోండి డబ్బులు. నొరగ కావాలండి, నొరగ యాదవ్కి. అవి తాగరా, దెబ్బ కడుపులో పేగులన్నీ క్లీన్ అయిపోతాయి. ఒరే గోరా, ఇంటి దగ్గర మన బిజినెస్ బానే వెళ్తుంది కదా, మనం మను ముక్కు తత్తిగడాలతో డోర్ డెలివరీ కూడా స్టార్ట్ చేద్దాం. మనకు కూడా ఇలాంటి కవరింగ్లు తప్పుతాయి. మంచి ఐడియా అంకుల్, ఇప్పుడే ఫోన్ చేస్తాను ఉండండి. అలా తత్తి మొక్కుగాండి పట్టుకొని అర్జెంట్ గా పిషన్ కొట్టు భవనానికి వచ్చాయమ్మా. ఏంటంకుల్, పుష్పంగాళ్ళ ఉండేవారు పుష్పరాజులా తయారయ్యారు. ఈ చైన్లేంటి, ఈ రింగులేంటి, ఆ బ్రాస్లెట్ ఏంటి, మొత్తం గోల్డే? కాదు, రోల్డ్ గోల్డ్. మనం ఇప్పుడు పెద్ద డైరీకి ఓనర్ కదా, ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలరా. ఆహా, అదిరిందయ్యా జగన్నాథం. ఎవరీనా? మన జగన్నాథమేనా? బొంగులా ఉండేవాడు ఇలా కింగులా తయారయ్యాడేంటి? పాలాపారం పెట్టారు కదా, బాగా కలిసి వచ్చినట్టుంది. జగ్గు, ఇన్ని రోజులు రావట్లేదేంటా అనుకున్నాను, వచ్చేసావా? ఎందుకు జగ్గు అలా సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తావు? పాలాపారం బాగా అవుతుంది కదా, మాకు రోజు 1 లీటర్ పాలు ఫ్రీగా ఇయ్యొచ్చు కదా. డోర్ డెలివరీ కూడా అక్కర్లేదు, ఆ గట్ట మీద పెడితే నేనే తీసేసుకుంటాను. ఫ్రీగా ఇవ్వడానికి ఇదేం ప్రసాదం కాదు, వ్యాపారం. మా గేదెలు మేము రోజు కష్టపడుతున్నాం, అయినా నీకు సిగ్గులేదు అలా తేరగొచ్చి అడగడానికి? ఏంటి జగ్గు అలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఎప్పుడు పప్పులు ఉప్పులు అడిగేదాన్ని, ఇప్పుడు పాలు అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా. లాగిపెట్టి ఒక్కటెత్తాను ఎలా, అసలుకి వ్యాపారం మొదలయ్యే టైం అయింది. ఒరే గోరా, ఆ బాటిల్ అన్ని పట్టుకురా. నన్నే అన్నేసి మాటలు అంటావా? మొన్నేమో మీ కొడుకు అవమానించాడు, ఇప్పుడేమో నువ్వు అవమానిస్తున్నావు. ఈసారి మాత్రం నేను సహించను, వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నీలో నువ్వు నసుక్కోవడం కాదమ్మా, వాళ్ళకి పోటీగా పాలాపారం స్టార్ట్ చెయ్యాలి. పాలాపారమా? మన దగ్గర గేదెలు ఎక్కడవరా? వాళ్ళ దగ్గర ఉన్నాయి కదమ్మా, ఇంక మనకెందుకు గేదెలు? రోజు వాళ్ళు లేచి పాలు పితికే టైం కంటే 1 గంట ముందు లేచి పితికేసాం అనుకో, మనకి ఫుల్ బిజినెస్. అబ్బా, ఈ మర్రి చెట్టు బుర్రలో ఎంత గుజ్జుందిరా పంజా. వీళ్ళ పని రేపు పొద్దున్న చెప్తా. నువ్వు గేదెవా కోడివా? ఎంత పొద్దున్న అరుస్తావేంటే? కాముగా ఉండు, మా కాము పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం. అమ్మా అమ్మా, ఏంట్రా? ఈ గేదెకి పొదుగు కనిపించట్లేదే. అక్కడే ఉంటదిరా, వెతుకు. ఎతికేనే, దొరకట్లేదు. అమ్మ పిసిని కొట్టోళ్ళోయ్, ఏటైందమ్మా? ఎన్నాళ్ళు ఇల్లు మేపుతుంది గేదెల్ని కాదురా, దున్నపోతుల్ని. అవునా? మరి వీళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయే? అదిరా సంగతి. బయట నుంచి పాల ప్యాకెట్లు తెచ్చి స్వచ్ఛమైన గేదె పాలని చెప్పి ఎక్కువ రేట్లకి అమ్మేస్తున్నారు. ఇదా గోరాగడి ప్లాన్ అయ్యి ఉంటదమ్మా, ఆడికి ఇలాంటి చచ్చి ఐడియాలన్నీ వస్తాయి. అమ్మో, ఈ మ్యాటర్ అర్జెంట్ గా కాలనీలో కంపు చేసేయాలరా పంజా. ఆ విషయం నాకు వదిలియే, మొత్తం లవంగం కాలనీ వాట్సాప్ గ్రూపులు అన్నిట్లోని స్ప్రెడ్ చేస్తాను. జగన్నాథం, calm down.
జగన్నాథం డౌన్ డౌన్. ఆ, ఏమైందయ్యా? ఏంటా గోల? జగన్నాథం. ఆ జగన్నాథం కాదండి, పి జగన్నాథం, పిసినిగొడ్డ జగన్నాథం. ఏదో సింగనాథం. మీ డైరీలో పెద్ద స్కామ్ జరుగుతుందని నాకు కంప్లైంట్ వచ్చింది. మా దగ్గర స్కీములు ఉంటాయి గాని స్కాములు ఉండవండి. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అబద్ధాలు ఆడకండి. మీరెన్నాళ్ళు మేపుతుంది గేదెల్ని కాదు దున్నపోతులని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్సా? ఒరే కోరా, మనం మేపుతుంది దున్నపోతులని తెలిసిపోద్దేమోరా. మీరున్న అంకుల్ మీరే చెప్పేలా ఉన్నారు. మిస్టర్ ఇన్స్పెక్టర్, వాట్ డు యు వాంట్ యాక్చువల్లీ? ఐ వాంట్ టు చెక్ యువర్ గేదెలు, చిచ్చి దున్నపోతులు. సార్ ఏంటి సార్, వద్దన్నా వచ్చి చెక్ చేస్తారేంటి? మా గేదెలకు సిగ్గు, బయట వాళ్ళు ఎవరైనా చూస్తే చూపించు. ఏంటవి? అదే పొదుగులు. ఆహా, అది కూడా చూస్తా. తప్పుకోరా. వాట్ ఏ మెడికల్ మిరాకిల్. దున్నపోతులకు పొదుగులు ఎలా వచ్చాయి? అదేంటి దున్నపోతులు ఉండాలి కదా, గేదెలు ఎలా అయిపోయి? ఇక్కడ ఏదో మతలబు జరిగింది. మతలబో లేదు, మతాబీ లేదు. మా వ్యాపారం బాగా నడుస్తుందని చెప్పి వీళ్ళు కుళ్ళుకొని మా మీద కంప్లైంట్ ఇచ్చారు. సార్, మీ కళ్ళతో మీరే చూసారు కదా, అవి గేదెలే. ఇంకెళ్ళండి వెళ్ళండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జగన్నాథం గారు. మాకు ఈ పిల్ల పక్కడిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రే నువ్వు పదరా. అమ్మయ్యా, బానే గట్టెక్కేసాం అంకుల్. ఎంతకీ మన దున్నపోతులు గేదెలు ఎలాగయ్యాయి? హా, 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 హా. The credit goes to me. హౌ? తెల్లవారుజామున పాస్ పోసుకోవడానికి లెగితే టింగుమని మెసేజ్ వచ్చింది. ఏంటని చూస్తే మన కాలనీ వాట్సాప్ గ్రూప్ లో పంజాగడి మెసేజ్. పిసిని కొట్టి ఇంట్లో ఉన్నవి గేదెలు కాదు, దున్నపోతులు. వాటిని అడ్డం పెట్టుకుని స్వచ్ఛమైన పాలని చెప్పి ప్యాకెట్ పాలు కల్తీ చేసి అమ్మేస్తున్నారు. ఇంకా సేపట్లో పోలీసులు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దాం. అందరూ కూడా వచ్చేయండి, దెబ్బకి వాళ్ళంతా చూడొచ్చు. పిచ్చిపోకొడి పంజాగడు కాలనీ వాళ్ళందరికీ చెప్దామని చెప్పి ఆ గ్రూప్ లో పెట్టాడు. కానీ ఆ గ్రూప్ కి అడ్మిన్నే నేను. దాంతో నేను వెంటనే అలర్ట్ అయ్యి పక్క కాలనీలో ఉన్న గేదెల దొడ్డికి మన దున్నపోతులను తోలుకెళ్ళి అక్కడి నుంచి 2 గేదెలు తీసుకొచ్చా. రేమను, నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. నువ్వు మన ఫ్యామిలీ పరువే కాదురా, వ్యాపారాన్ని కూడా కాపాడు. హా, నాన్నగారు కాపాడినా కూడా కోటింగ్ ఏంటండి, బెల్ట్ ఎందుకు తీశారు? కంగారు పడకరా, ఇది నిన్ను కొట్టడానికి కాదు, కప్పడానికి. సన్మానం. ఒరే మను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. ఏ నాన్నగారు కమాన్, ఇలాంటి పొగడ్తలేవి నాకు నచ్చవు. ఒక ఇంటి కొడుకుగా నా బాధ్యతలు నేను నిర్వర్తించాను అంతే. ఎస్, ఆ పంకజం పంజాగాడాల ప్లాన్ ని ఎంత తెలివిగా తిప్పికొట్టావో అంతే తెలివిగా మన పిసినిగొట్టు డైరీని అంచెలంచెలకి ఎదిగేలా చెయ్యాలి. అవును నాన్నగారు, మీరు ఎలాంటిదేదో నాతో అంటారని నాకు ముందే తెలిసి నేను కొన్ని ఐడియాస్ ఆలోచించుకుని వచ్చా. అవునా, ఏంట్రా అవి? మన పిసినగొట్టు డైరీలో పాలతో పాటు పేడ కూడా అమ్మాలా? ఎస్ ఎగ్జాక్ట్లీ. పేడ ఏం చేసుకుంటారా? అక్కడే మీరు పేడలో కాలేశారు నాన్నగారు. ప్యాడ్ని గోడ కొట్టి ఎండబెట్టి పిడకలు చేసి అమ్మేద్దాం. అలాగే పాలు ఒకటే కాకుండా దాంతో పెరుగు, నెయ్యి, కోవా, కలాకండ్, బాదం మిల్క్, ఇలా పాలతో ఏ ఐటమ్స్ చేయొచ్చో అవన్నీ చేసి అమ్మేద్దాం. ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే మన పిసినగొట్టు డైరీ పిసినగొట్టు ఇండస్ట్రీస్ గా మారిపోద్ది. అప్పుడు మీరు మోపేడ్ మీద కాదు, మెర్సిడీస్ కార్ లో తిరుగుతారు. అమ్మని నేను అమ్మా అని పిలవడం కాదు, పనులందరూ అమ్మగారు అమ్మగారు అని పిలుస్తారు. అప్పుడు నేను ఎలాంటి సీక్కుపోయిన బట్టలు కాకుండా గుచ్చి, జారా, అర్మానీ లాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ బట్టలు వేసుకుంటా. నువ్వు చెప్పినట్టు జరిగితే నీకు పియ్య కింద నేనే ఉంటాను రా. ఏరా, దొంగ లెక్కలు చూపించి డబ్బులు నొక్కేద్దామనా? నేనేం నీలా కాదు, ఐఎమ్ వెరీ లాయల్. RX100 లో పాయలేం కాదు. ఒరే, కలలు కనండి, కథలు పడకండి. ఒరే మను, నీ ఆతృత చూసి నాకు చాలా ముచ్చటేస్తుందిరా. అందుకే నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నాన్నగారు ప్రమోషన్? నాకు ఏం నాన్నగారు అది? కొంప తీసిన నీ డైరీకి జిఎం చేసేస్తున్నారా? కాకపోతే నువ్వు అనుకుంటున్నట్టు జిఎం అంటే జనరల్ మేనేజర్ కాదు, మరి గేదెల మేనేజర్. అదేంటి నాన్నగారు? ఇక నుంచి ఈ గేదెలు నువ్వే మేనేజ్ చెయ్యాలి. ఆ వేసే పేడ ఎత్తడం నుంచి ఇచ్చే పాలు పిండడం వరకు అన్ని నువ్వే చూసుకోవాలి. ఏంట్రా ఎక్స్ప్రెషన్ అలా ఇట్టో? ఇది మన డైరీరా, అన్ని మనమే చేసుకోవాలి.
జాబ్ డిస్క్రిప్షన్ మనుగడికి సరిగ్గా అర్థం కాలేనట్టుంది అంకుల్. ఏం లేదురా, తెలుగులో క్లియర్ గా చెప్పాలంటే మన గేదెల షెడ్కి నువ్వే పెద్ద పాలేరు, ఇదిగో ఈ ముక్కుగాడు తత్తిగాడు చిన్న పాలేరులు. కమాన్ బాయ్స్, గెట్ యువర్ బ్యాగ్స్ ఆన్ డ్యూటీ. అన్ని నేను చెప్తే నువ్వేం చేస్తావురా? మనది బ్యాడ్ ఎత్తే డిపార్ట్మెంట్ కాదు, పబ్లిసిటీ డిపార్ట్మెంట్. మన ప్రొడక్ట్ సేల్స్, మార్కెటింగ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని మేనేజ్ చేస్తూ ఉంటా. ఎస్, నేను మేనేజింగ్ డైరెక్టర్ని కాబట్టి మీ అందరినీ మేనేజ్ చేస్తూ ఉంటా. కమాన్ కమాన్, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోండి. ఒరే ఏంట్రా పంజా ఇలా జరిగింది? మనం నిన్న రాత్రి చూసింది దున్నపోతులే కదా? అవునమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ మనుగల్ని ఏదో మాయ చేస్తారు. సర్లే, ఈసారి ఎలాగో గేదెలే ఉన్నాయి కదా, మనం ప్లాన్ మళ్ళీ అమలు చేద్దాం. వాళ్ళకంటే ముందే లేచి పాలన్నీ పితికేద్దాం. The next day. ఇదేంటమ్మా మళ్ళీ పొదుగులేదు? ఇదేం విడ్డూరం రా, పొద్దున అయ్యేసరికి పొదుగుంటుంది, రాత్రి అయ్యేసరికి మాయమైపోతుంది. సంథింగ్ ఈజ్ గేదీరా. అది గేదె కాదమ్మా, దున్నపోతు. నువ్వు ఉండరా అంబోతు. అమ్మా అమ్మా, ఇప్పుడు ఎలాగో దున్నపోతులే ఉన్నాయి కదా, మళ్ళీ కంప్లీట్ ఇద్దామా? ఎందుకురా, మళ్ళీ ఎదవలవడానిక? ఏం అక్కర్లేదు, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఏంటమ్మా అది? పాలు లేకపోతే ఏమిరా, దున్నపోతుంది కదా, దాన్ని తీసుకెళ్లి సంతలో అమ్మేద్దాం. సూపర్ ఐడియా అమ్మా, ఇప్పుడే దున్నపోతుని తోలుకొచ్చేస్తాను. రాయే, నిన్నేమైనా శ్మశానానికి రమ్మంటున్నానా? సంతకే కదా, దా. ఒరే పంజా, అదేమన్నా మనిషి ఎట్రా పిలవగానే వచ్చేయడానికి? వెనకాల నుంచి తొయ్యాలి. ఇలారా. ఏ అరకే, కాముగా ఉండు, మళ్ళా మనుగా లెగిస్తాడు. ఒరేయ్, నోరు మూసుకుని తొయ్యిరా. ఆ, ఒరే మను, రే మను. అబ్బా ఏం నాన్నగారు? ఇదేంట్రా, నిన్న గేదెలు ఉండాలి కదా, మళ్ళీ దున్నపోతులు అయిపోయినాయి ఏంటి? అదా, మన పని అయిపోయింది కదా, అందుకే నేనే తీసుకెళ్లి మార్చేసా. ఒరే ఎదవా, దున్నపోతులు ఉండడం కంటే గేదెలు ఉండడం బెటరే కదరా. మళ్ళీ ఎవడైనా చెక్కింగ్ వచ్చినా కవర్ చేయాల్సిన అవసరం ఉండదు. అయ్యో రామా, నాకు ఈ ఐడియా రాలేదు నాన్నగారు. రాదురా, ఆ బుర్రలో మెదడు ఉంటే ఏమైనా వస్తుంది, మట్టి ఉంటే ఏమొస్తుంది? డైరీకి జిఎం చేసి బొక్కరా నిన్ను. సర్లేండి, మళ్ళీ వెళ్ళి మార్చేస్తా. ఆ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుని వచ్చేయడానికి ఇవేనా షాప్ లో కొన్న బట్టలేట్రా? అబ్బా, నా ప్లానింగ్ నాకు ఉన్నాయి నాన్నగారు. ఈసారి టెంపరీగా కాదు, పర్మనెంట్ గా పట్టుకొచ్చేస్తా. ఓకేనా? పర్మనెంట్ గా పట్టుకొచ్చేస్తావా? అయితే మరీ మంచిది. మామా చెప్పు మామా. దున్నపోతుల్ని దుర్గం చెరువుకి స్నానానికి తీసుకెళ్ళాలి, రెడీ చెయ్యి. దుర్గం చెరువులో స్నానమా? ఎస్, మీరు విన్నది కరెక్టే. లెట్స్ గో. నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ. ఎవడ్రాయుడు? మన పక్క ఏరియా పాలేరుగాడు. ఆడు రోజు గేదెల్ని ఎక్కడికే స్నానానికి తీసుకొస్తాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మామా? ఆడి గేదెలు తోమడంలో హెల్ప్ చేయాలా? కాదు, వాడి గేదెలు తోముతున్న టైంలో మన దున్నపోతులను కూడా స్నానానికి తీసుకెళ్లి వాడిని మాటల్లో పెట్టి మతలబు చేసి కవ్వించి నవ్వించి మన దున్నపోతులను అక్కడ పెట్టి వాడి గేదెల్ని పట్టుకొచ్చేయడమే. ఎలాగా నీటిలోనే ఉంటాం కాబట్టి గేదె ఏదో దున్నపోత ఏదో ఆడికి అర్థం కాదు. హౌస్ ద ప్లాన్? అదిరింది. వాడిని మాటల్లో పెట్టి మాయ చేసే పని నేను చూసుకుంటా, దున్నపోతులను అక్కడ పెట్టి గేదెలను పట్టుకెళ్లే పని మీరు చూసుకోండి. లెట్స్ గో. నీ పక్కన పడ్డాది లేదు చూడరా పిల్ల, నాది నక్లీస్ గొలుసు. బాబాయ్, ఏంటి మన శ్రీకాకుళమా? అవునరా అబ్బాయి, నీకెలా తెలుసు? మన శ్రీకాకుళం జానపదాలు పాడితే తెలియదేంటి? అదేంటి, అది సినిమా పాట కదా. మన శ్రీకాకుళం పాటలు ఇప్పుడు సినిమాల్లో వాడేస్తున్నారు. ఓహో, అయినా నువ్వేంటి నీటిలో దిగినావు? స్నానం చేద్దామని బాబాయ్. ఇదేంటి, దుర్గం చెరువులో గేదెలు అనుకున్నాను, మనుషులు కూడా స్నానం చేస్తున్నారేంటి? మీ దున్నపోతులో చేస్తున్నప్పుడు నేను చేయడంలో తప్పేటి? ఈ దున్నపోతులు కాదురా, గేదెలు. ఊరుకో బాబాయ్, అవి గేదెలేటి, అవి దున్నపోతులేదు. ఓరా పాలేరురా నేను, నాకే చెప్పేస్తాను నువ్వు. అవి గేదెలే. గేదెలు కాదా, దున్నపోతులే. ఓ రోజు తీసుకొచ్చి స్నానం చేయిస్తాను రా, నాకు తెలియదేటి. మేము రోజు గేదెలు స్నానం చేయడం చూస్తాం, మాకు తెలియవేటి గేదెలే దున్నపోతులే. ఓ నువ్వు నా బుర్ర ఈటెక్కిచ్చేస్తున్నావురా. అవి దున్నపోతులని నువ్వేమన్నా పందెం కాస్తావేటి? కాస్తాం. అయితే ఏటి పందెంరా చెప్పురా. అవి గేదెలు అయితే నువ్వు పట్టుకెళ్ళిపో, దున్నపోతులు అయితే నేను పట్టుకెళ్ళిపోతాను.
ఏంటి ఓకేనా? ఓ నీ అక్క ఓకేరా. అయ్యి దొంగపోతులు అయితే నువ్వే పట్టుకో. దా బయటికి తీ. తెచ్చాను రా చూసుకో. గేదెలంటే కింద ఏముంటదమ్మా? ఏటుంటది? పొదుగు ఉంటది. మరి దీనికి పొదిగేదమ్మా? ఆ పొదుగు లేదా? అయ్యమ్మా ఇదేం విడ్డోరం రా. నా గేదెలకు పొదుగులు ఏమైపోయాయి? చేపలు అట్టుకెళ్ళిపోయాయి. లేకపోతే దున్నపోతులకి ఎక్కడ పొదుగులు ఉంటాయా? నువ్వు ఏటి పెంచుతున్నావో నీకే తెలియట్లేదు. రండమ్మా మనం ఇంటికి వెళ్దాం. ఓరి ఇదేం విడ్డోరం రా. గేదెలు దొన్నపోతులు అయిపోవడం ఏంటి? నాకేటి అర్థం కావట్లేదు. నాన్నగారు ఇక్కడ చూడండి. ఆ, గేదెలు మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావరా? ఈసారి టెంపరీగా కాదు పర్మనెంట్ గా పట్టుకొచ్చా. ఇక నుంచి మనతోనే ఉంటాయి. అంతేకాదు అంకుల్, ఈ దున్నపోతులు కూడా మనతోనే ఉంటాయి. ఎలా పట్టుకొచ్చావురా? మీరు వెళ్ళిపోయాక ఆడితో ఈ గేదెలు కాదు దున్నపోతులని పందెం వేశాను. నువ్వు ఓడిపోతే దున్నపోతుల్ని ఇచ్చేయాలి అన్నాను. నువ్వు మామూలుడు కాదురా. మరి ఏటనుకున్నా మరి గోరగాడంటే? అంకుల్, ఈ గేదెలు దున్నపోతులు గనక కలిసాయంటే మన పిసినిగొట్టు గేదెల షట్టు కాస్తా పిసినిగొట్టు గేదెలు ఫామ్ అయిపోద్ది. అవునరా, గేదెలు ఎండాలు, గోళ్ళు, జున్ను పాలు, అబ్బబ్బబ్బబ్బబ్బా, బిజినెస్ రా. అవును నాన్నగారు, మనం ఇప్పటి వరకు కష్టపడ్డాం, కానీ రేపటి నుంచి ఇంకా కష్టపడదాం. యాక్చువల్లీ కష్టపడాల్సింది మేం కాదు, నువ్వు. ఎందుకంటే ఇప్పుడు షెడ్ లో ఉన్నాయి 2 కాదు 4. ఒరే మను, ఏంటమ్మా? గేదెలు పేడేసేసారా? వచ్చెత్తు. వత్తనా? ఏంటి మామ ఇంత కంపు కొడుతుంది? దానికి మోషన్స్ అనుకుంటా. దానికి కొంచెం రూమ్స్ కొట్టు. అబ్బా కాసేపు రిలాక్స్ అవుదాం రా. ఒరే మను, ఏంటమ్మా? ఇవి మళ్ళీ పేడేసేరా? ఇప్పుడే కదా ఎత్తాను. మనం గెస్ చేసింది కరెక్టే మావా. ఒకదానికే కాదు అన్నిటికీ లూజ్ మోషన్స్ అనుకుంటా. నీ అంకమ్మా పద ఎత్తుదాం. మామా ఇలా అయితే మన నడాలు ఉండిపోతారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి మామా? చిన్నపిల్లలకి మోషన్స్ అయితే ఏం చేస్తారు? టాబ్లెట్ వేస్తారు. కాదురా, డైపర్లు వేస్తారు. అంటే ఇప్పుడు ఏంటి, గేదెలకు డైపర్లు వేసేద్దాం అంటావా? డైపర్లు ఎందుకురా, డబ్బులు పక్క. ఒక్కొక్క గేదెకి వెనకాల ప్లాస్టిక్ కవర్ కట్టేద్దాం. అప్పుడు పేడ డైరెక్ట్ గా కవర్ లోనే కలెక్ట్ అయిపోద్ది. అబ్బా వాట్ ఏ ఎంటర్ప్రెటర్ ఐడియా మామా. పేట్రా ఆడెవడు? బ్యాక్ లో సెటప్ నచ్చినట్టుంది మామా. ఎప్రిసియేషన్ ఇస్తున్నాయి. ఎంతకీ గోరగాడేడ్రా? నా పెట్టే తాళం తీసి అబ్బ చాలా రోజులు అయినది. ఇదిగో నువ్వు టేస్ట్ చేయి. ఉప్పు సరిపోయిందా? తరిపోయింది. ఎలా ఉంది? తగతగాలుగా తొంది. ఏంటిది? గేది కుడితిరా. ఒరే గోరా చెప్పరా, ఏం చేస్తున్నావురా? కుడితి కలుపుతున్నా, కావాలా? ఈ ఎంకమ్మా, అక్కడ ఆన్లైన్ లో గోల్డెన్ ఆర్డర్లు వచ్చేస్తుంటే ఇక్కడ కూర్చుని కుడుకు కలుపుతావా? లేకపోతే నువ్వు కలుపుతావా? ముక్కు మావగాడు కలుపుతాడు. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆర్డర్ సంగతి చూడు. ఓకే మావా ఏంట్రా చూస్తున్నావు? కలుపు. సరే, నా జీవితంలో ఎప్పుడు పులిహోర కూడా కలపలేదురా. అలాంటిది నాతో కుడితి కలిపిస్తున్నావు. మామా కచ్చటే ఫలి మామా, కచ్చటే ఫలి. నీ వల్ల నేను బలి. ఒరే పంజా లేవరా. ఏంటమ్మా పొద్దున్నే? వాళ్ళ గేదెల్ని దొబ్బేయడానికి మంచి ప్లాన్ వచ్చిందిరా. ఏంటది? ఈసారి వెనక నుంచి కాదురా, ముందు నుంచి ట్రై చేద్దాం. ఈసారి ముందు నుంచి తన్నించుకుంటావేంటి? అబ్బా, ముందు నుంచి గేదెలకి గడ్డి చూపించామనుకో, అయ్యే మన వెనకాల ఊపుకుంటూ వచ్చేస్తాయిరా. ఇదిగో ఈ గడ్డి పట్టుకో. అమ్మా, ఇది దున్నపోతులు కాదే, గేదెలు. ఇదేమి దూరం అమ్మా? మొన్నేమో గేదెలున్నాయి, నిన్నేమో దున్నపోతులున్నాయి, ఈ రోజేమో మళ్ళీ గేదెలున్నాయి. సర్లే అమ్మా, ఏంటంటే ఏంటి, మనకు అమ్ముకోవడం కావాలి. పద తోలికెళ్ళిపోదాం. అది కూడా నిజమేరా, పద. చిటిక్ 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 చిటిక్. రండమ్మా రండి.
ఇదిగో పాలేరు బాబు, ఏటమ్మా? మా దగ్గర 2 గేదెలున్నాయి, కొనుక్కుంటావేంటి? గేదెలా? ఏవి? అయ్య బాబోయ్ బాబోయ్, నా గేదెలు. ఏంటి నచ్చేసాయా? ఈ గేదెలు అనేస్తున్నావు, ఎంత ఇస్తావేంటి? రూపాయి కూడా ఇవ్వనే. ఆ? నా గేదెలు తెచ్చి నాకే అమ్ముతారా? ఆ? ఏంటి మీ గేదెలా? బాగుందమ్మా విడ్డూరం. పిచ్చిమొగుడు ఎర్రచెర కట్టిందల్లా నా పిల్లమే అన్నాడట. అలా ఉందమ్మా నీ వ్యవహారం. ఇదేటమ్మా ఇదే? అయి నా గేదెలే. కావాలంటే వెనకాల చూడండి, వాటి పేర్లు కూడా ఉంటాయి. ఇదిగా ఇది రాధిక, ఇది లిల్లీ. నువ్వెవరు? ఇల్లునా? అవును, నా గేదెలు దొబ్బేసి నాకే అమ్ముతారా? ఉండండి, మీ పని చెప్తాను. నువ్వు చెప్పాల్సింది మా పని కాదు. నీ గేదెలు దొబ్బేసింది ఆ మనుగాడు. ఆ? వెళ్ళి ఆయన అడుగు. రే గోరా, పాల ప్యాకెట్లు తేడానికి వెళ్ళదు ఇంకా? నేను లెక్కలు రాస్తున్నాను రా, నువ్వు వెళ్ళి పట్టుకొచ్చే. ఛై, ప్రతి పని నాకే చెప్తారు. బాబాయ్, ఓ 2 ట్రేలు పాల ప్యాకెట్లు ఇవ్వు. ఏంటి బాబు, ప్రతిరోజు నల్లబ్బాయి వచ్చేవాడు, ఈ రోజు ఏంటి నువ్వు వచ్చావు? ఎలా వస్తే ఏడు బాబాయ్ నీకు? ముందు పాల ప్యాకెట్లు ఇవ్వు. ఇస్తాం. ఎంతకీ పాల ప్యాకెట్ తీసుకెళ్లి ఏం చేస్తారు? ఆ, గేదెల నుంచి పితుకుతున్నాం అని చెప్పి బయట ఎక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటాం. ఆ, చిన్న షాపోడులో ఉండు, అంతేగాని మాలాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతో పెట్టుకోకు, ఓకే? అమ్మ నా కొడకల్లారా, మీ వల్లేనా నా పాల ప్యాకెట్ సేల్స్ తగ్గిపోయాయి. ఉండండి, మీ పని చెప్తాను. అగ్ని, ఏయ్, సార్ మీరేంటి సార్? పాలు పోస్తూ వైట్ హ్యాండెడ్ గా దొరికిపోయావు, ఇప్పుడేం చెప్తావురా? సార్ ఈడే సార్, దుర్గం చెరువు దగ్గర మా గేదెలు మార్చేసి దొబ్బేసింది. అవును సార్, వీళ్ళు రోజు నా షాప్ దగ్గర పాల ప్యాకెట్లు కొని ఇక్కడికి తీసుకొచ్చి ఆ గిన్నెల్లో ఉంపి ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. అలా నీకు ఎవడు చెప్పాడు? అదిగో ఆ పాలు పోస్తున్న అబ్బాయే చెప్పాడు. ఆ, అంటే వాట్ ఏ సాలిడ్ ఎవిడెన్స్. ఇది చాలరా మీ డైరీ మూసేయడానికి. హలో ఇన్స్పెక్టర్, ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? ఇదేమి మీ స్టేషన్ కాదు, ఈ పిసినగొట్టు జగన్నాథం డైరీ. చందా కావాలంటే స్లోగా అడగాలి, షో చేయకూడదు. రాయ్, మేము వచ్చింది చందా కోసం కాదురా, మీ దందా మూసేయడానికి. నాన్నగారు, నువ్వు ఉండరా? ఏంటి దందా మూసేస్తారా? హౌ డేర్ యూ అంకుల్, నువ్వు ఉండరా? మూసేయడానికి ఇదేమో రోడ్డు పక్కన ఉండే పాన్ షాప్ అనుకుంటున్నారా? పిసినిగొట్టు సామ్రాజ్యం. టచ్ చేస్తే సాల్తీలు లెగిసిపోతాయి. ఈ జగన్నాథం అడిగినాడంటే చెప్పినాడని అర్థం. దయచేసి వెళ్ళిపోండి. అబ్బా నాన్నగారు, ఏంట్రా ఇందా నుంచి మీ గోల? మ్యాటర్ తెలియకుండా రేజ్ అయిపోతున్నారు, తర్వాత మన మీద కేసు అయిపోద్ది. ఏమంటున్నావురా? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయామండి. ఆ? నువ్వేం కవర్ చేయలేదా? లేదంకుల్, ఆడే దొరికిచ్చాడు. ఆ? ఊరే మను, ఇరికించావు కదరా? ఆ, అంటే నాన్నగారు, మిస్టర్ జగన్నాథం, చెప్పండి సార్. ఏంటి వాయిస్ లో బేస్ తగ్గింది? ఏం పర్లేదు, స్టేషన్ కి పదండి, డాల్బీ అటమస్ లో లాఠీ సౌండ్ వినిపిస్తా. ఆ? సార్ మీరు ఎలాగో నన్ను తీసుకెళ్లిపోదామని ఫిక్స్ అయ్యారు, కానీ తీసుకెళ్లే ముందు ఓ 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. పర్మిషనా? దేనికి? అంటే మీరు నాకు కోటింగ్ ఇచ్చే ముందు నేను ఇంకొకరికి కోటింగ్ ఇవ్వాలి. నాన్నగారు వద్దండి, ప్లీజ్ అండి. ముందు ఎపిసోడ్ లో సన్మానం ఒక్కరా నీకు? అయ్యో,